ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. రండి నాతో పాటుగా అందరూ కూడా. మీరు వాటిని చేయొచ్చు, నేను చెప్తాను, నా వెనకతలు మీరు చెప్పండి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వాక్య సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. బుద్ధిహీనుడును, బలహీనుడును, భక్తిహీనుడని ఒప్పుకుంటున్నాను ప్రభా. నాలో ఏ మంచి లేదు, కేవలం నీ కృప మాత్రమే. నా నోట నీ చక్కటి వాక్యోపదేశాన్ని ఉంచండి. అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడటానికి కృపను అనుగ్రహించండి ప్రభా. మీరు ఏర్పరచుకున్నటువంటి మీ స్వాస్థ్య భాగమైనటువంటి నీ ప్రజలతో నాయన నిన్ను ప్రశంసించి పొగిడి కూడి కొనియాడునట్లు శ్లాఘించుటలో ప్రభా, నువ్వు మాకు అనుగ్రహించిన ప్రతి శ్రేష్టమైన వరము కొరకు, ఈవి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చిన బిడ్డల యొక్క సమయమును పాడు చేయకుండా వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు ప్రభా మీరు మాత్రమే కృప అనుగ్రహించగలరని నమ్ముతూ నాయన నీ పాదాల దగ్గరే ఈ చిన్న ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమెన్. నిర్గమకాండము 26వ కీర్తనల నిర్గమకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 14వ వచనం మనమందరము కలిసి చదువుకుంటాం. దయచేసి మీ భాగాలు తెరిచిపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ భాగాన్ని కూడా స్పష్టంగా చదవండి. దయచేసి మిస్ అవ్వద్దు. ప్రతి పాయింట్ కూడా మనం పట్టుకోవాలి. కాబట్టి ఆ దిశ మేరకు మనం దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. రండి నాతో పాటుగా నిర్గమకాండము 26వ అధ్యాయము 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పులను, దాని మీదుగా సముద్రపు వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరొకసారి చదువుతాం బిగ్గరగా. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రపు వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. చదవబడినటువంటి లేఖనముల మీద పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను ఉంచి మనందరితో మాట్లాడినట్లు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రత్యక్ష గుడారములో పైకప్పుని మనం ఇదివరకే చూసినటువంటి భాగాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రత్యక్ష గుడారము పైన ఒక 4 రకాలైన తెరలతో దాన్ని కప్పమని ఆదేశించాడు మోషేకి. ఆ కారణం చేత మొదటి తెర నీల ధూమ్ర రక్తవర్ణ సన్నపు నారలతో చేయబడిందని, రెండవ తెర మేక వెంట్రుకలతో చేయబడిందని, మూడవ తెర ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలుతో చేయమని, నాలుగవదిగా సముద్ర వత్సల తోళ్లతో చేయమని దేవుడు ఆదేశించాడు. అటు రీతిగానే మోషే చేస్తూ వచ్చాడు. అయితే మనం గత బైబిల్ స్టడీస్లో 2 భాగాలను కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు 3వ భాగాన్ని చూస్తాం. అది ఏమిటి అంటే ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్లతో. ఎందుకు దేవుడు ఆ పొట్టేళ్ళు తోలుతో వేయొచ్చుగా అని దేవుడు మోషేకి ఆజ్ఞాపించి ఉండవచ్చు. కానీ మోషే, నువ్వు 3వ తెర వేసినప్పుడు మాత్రం ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో. ఏ పొట్టేళ్ళ నుంచి అయితే అలా తోలు తీస్తున్నావో ఆ పొట్టేళ్ళు తోలుకు మాత్రం ఖచ్చితంగా ఎర్ర రంగు వేసి అప్పుడు మాత్రమే నువ్వు గుడారపు పైకప్పును వేయాలని ఆదేశించాడు. మీరు అడుగుదాం మోషేని, ఎందుకు? నేను అనుకుంటాను ఒకవేళ నేనే మోసే పొజిషన్లో ఉండుంటే, దేవా పుట్టేళ్ళు తోళ్ళు ఉన్నాయి కదా, అవి డైరెక్ట్గా వేయొచ్చు కదా, మళ్ళీ దానికి ఎర్ర రంగు ఎందుకు వేయమన్నాం అని ఖచ్చితంగా మనం అడిగేవాళ్ళం. ఎందుకంటే మనము ఐగుప్తు దేశ పాండిత్యమును అభ్యసించిన మోషే కంటే తెలివైన వాళ్ళము కాబట్టి. ఏమంటే పాస్టర్ గారు, అంతేనా? అంత జ్ఞాని అయినటువంటి వ్యక్తి
చెప్పండి, అంత పాండిత్యము సంపాదించిన వ్యక్తి, ఐగుప్తు దేశంలో సకల శాస్త్ర ప్రావీణుడైనటువంటి వ్యక్తి దేవాది దేవుణ్ణి ప్రశ్నించలేదంటే, అంటే దేవుడు ఉపదేశించి ఆదేశించిన దానిలో ఏదో మర్మయుక్తమైన సంగతి దాగి ఉంటుందని మోషేకి ఎరుకును. ఈరోజు మనం కూడా దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది తక్షణమే మనం చేయాలి. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 ప్రశ్నలు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేం. ఇప్పుడు అడుగుదాం, దేవా, ఈ యొక్క ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు ఉన్నాయి కదా, ఈ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోలు ఎందుకు ఎర్ర రంగు వేయమన్నావు? అసలు ఎందుకు ఈ పొట్టేళ్ళ తోలుకి ఎర్ర రంగు వేయాల్సిన అవసరం ఏంటి? పోనీ ఏమైనా బయటికి కనబడుతుందా అని అంటే గమనిద్దాం. ఒక 3 అంశాలు చెప్తాను. ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోలు చెప్పండి, ఎన్నో స్థానం? 3వ స్థానం, రైట్. ఒకటి. రెండో పాయింట్, వేసినటువంటి ఆ యొక్క ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోలు ఏమైనా కనబడుతుందా అంటే ఇప్పుడు ఎవరికి కనబడదు. మొదటి తోలేమో నీల ద్రోమ్ర రక్తవర్ణపు సన్నపనార, అది ఫస్ట్ తెర మీద వేశారు కాబట్టి లోపలికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కనబడుతుంది. పోనీ రెండోది వేసినటువంటి మేక వెంట్రుకల తోలు ఏమైనా కనబడుతుందా? అది కనబడదు. పోనీ మూడోది ఏమైనా కనబడుతుందా? ఎందుకు మూడోది కనబడదు? మరి దాని మీద ఇంకోటి ఉంది, తర్వాత మనం ధ్యానిస్తాం, అది సముద్ర వచ్చల తోలు. పోనీ అటుకీ కాక ఇటుకీ కాక మధ్యలో ఉంది ఇది. కాబట్టి కనబడలేని దానికి ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేలు తోళ్ళు ఎందుకు వేయాలి? అసలు ఎర్ర రంగు ఎందుకు వేయమన్నాడు అనేది చాలా ప్రశ్న. కాబట్టి మొదటిది 3వ స్థానంలో ఉంది, రెండవది ఏంటంటే మర్మముగా ఉంది. అంతే కదా, కనబడదు కదా, అది కనబడుతుంది ఎవరికైనా. ఉదాహరణకి నాలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, బ్రదర్ ఈ స్లాబ్ చాలా బాగా వేశారు, ఇంతకీ ఆ ఫాల్స్ సీలింగ్ వేసినప్పుడు లోపల ఏ రకమైనటువంటి ఫాల్స్ యూజ్ చేశారు, ఏ రకమైన మెటీరియల్ యూజ్ చేశారు అని నాకు కనబడుతుందా? లోపల ఉన్న మెటీరియల్ మనకి ఎవరికి కనబడదు, వారు చెప్పినంత వరకు కూడా. అలాగా మొదటిది 3వ స్థానం ఆక్రమించింది, రెండవది మర్మముగా ఉంది. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు మర్మముగా ఉండవలసినటువంటి ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట, ఇది మర్మముగా ఉండడం మాత్రమే కాదు కానీ ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. అది ఏంటి అనేది మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనకు కొంచెం అంటే ధ్యాస పెడితే కానీ మనకు అర్థం కాదు. ఎందుకు అనేది మనం కొంచెం లోతుల్లోకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు. ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. మొదటి ఈ 2 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది ఏంటి? 3వ స్థానం. ఎందుకు 3వ స్థానం? 2 ఎందుకు మర్మంగా ఉంది? నేను ఈ 2 చెప్పిన తర్వాత ఏ 3 ఎందుకు చెప్పలేదంటే, ఈ 3టిని మనం కరెక్ట్గా విశ్లేషించగలిగితే అప్పుడు 2 కూడా మనకి అర్థమవుతాయి. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎందుకయ్యా 3వ స్థానంలో, ఎందుకు మర్మముగా? ఈ 2 మనకు అర్థం కావాలంటే 3వ అంశంలో మనకేంటో జ్ఞాపకం చేయబడితే సరిపోతుంది. ఇప్పుడు వద్దాం. ఇంతకీ చూడండి, 3 మాటలు అక్కడ ఉన్నాయి. ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోలు. మొదటిది ఏముంది అక్కడ? పొట్టేళ్ళు ఉంది. పొట్టేళ్ళు ఉందా లేదా? రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఇంతకీ పొట్టేళ్ళు అంటే ఏది? పొట్టేళ్ళు అని దేన్ని అంటారు? బ్రదర్ మీకేమి తెలిస్తే చెప్పండి. పొట్టేళ్ళు అనేది అంటే దాని అర్థం ఏంటి? పొట్టేళ్ళు అనేది మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తాను. నెంబర్ 1 మేక, 2 ఆడగొర్రె, 3 మగ్గ గొర్రె. చెప్పండి, ఏది కాదు. మీరు ఇలా చెప్తారని ఆప్షన్స్ ఇలాగిచ్చాను. కాబట్టి విషయం ఏంటంటే, లేత గొర్రె పిల్ల ఉంటుంది కదా, పుట్టినప్పుడు దానికి కొమ్ముళ్ళు ఉండవు, చిన్నగా ఉంటాయి. అది యవ్వన దశకు వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లే ఇది పొట్టేలుగా మారుతుంది. అప్పుడు కొమ్ములు తిరిగినటువంటి పొట్టేలుగా మారుతుంది. అది మాత్రం మీరు బాగా గమనించాలి. ఇందులో ఎటువంటి విభేదం లేదు. అయితే ఆడ మగ అనేది పక్కన పెడితే ఇక్కడ కావాల్సింది ఏంటి? పొట్టేళ్ళు తోలు. ఇప్పుడు ఈ పొట్టేళ్ళని దేవుడు ఆ తోలు దాని మీద పరచాలంటే పైకప్పుగా ఖచ్చితంగా మనం గతసారి చూస్తూ వచ్చాం, ఈ పొట్టేలు ఏమవ్వాలి? మరి వధించబడాలి. వధించబడిన తర్వాత మాత్రమే ఆ యొక్క తోలు వేరుపరచాలి. ఇప్పుడు పొట్టేళ్ళు తోలు వచ్చింది. ఇప్పుడు పొట్టేలు తోలు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలన్నాం? శుభ్రపరచాలి. ఎందుకు శుభ్రపరచాలి? దాని మీద ఉన్నటువంటి ప్రతి
మరక, మచ్చ ప్రతిదాన్ని పోవడం కొరకు. పోనీ అది డైరెక్ట్గా వేయమన్నాడా మేక వెంట్రుకలతో చేసినట్టు? చేయలేదు. ఇప్పుడు ఏమన్నాడు? ఒక ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది. చూడండి, దశలు పెంచుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మొదటి నీళ్ళ దోమర రక్తవర్ణంతో చేసినప్పుడు ఆ తెరల మీద ఏ బొమ్మలు ఉండాలన్నాడు? కెరూబులు. మేక వెంట్రుకలతో చేసినప్పుడు ఏం చేయమన్నాడు? మేక వెంట్రుకలతో చేయమన్నాడు. అప్పుడు ఏమన్నాడు? అదే మేక వెంట్రుకలతో తోలు వేసినప్పుడు దానిని శుభ్రపరచమన్నారు నీటితో. ఇప్పుడు చెప్పండి, మూడో దానికి వచ్చినప్పుడు శుభ్రపరచమన్నాడు, కానీ ఈసారి రంగు వేయమన్నాడు. చూడండి, దశలకి ఎలాగ మార్చాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత స్థాయి పెరిగే కొద్దీ ఆయన యొక్క విధానం మారిపోతుంది, ఆ పద్ధతి కార్యక్రమం మారిపోతుంది. కాబట్టి అది మనం గమనించాలి. ఇప్పుడు మూడో దగ్గరికి వస్తాం. ఇటువంటి పొట్టేళ్ళ తోలు వేరుపరిచిన తర్వాత ఆ పొట్టేళ్ళ తోలుకి ఎరుపు రంగు ఎందుకు వేయమన్నాడు? డైరెక్ట్గా వేయచ్చుగా, అది కనబడదు కదా ప్రభువా, ఎందుకు వేయాలి అసలు ఎరుపు రంగు? అసలు ఎందుకు పొట్టేళ్ళు తోలుకి ఎందుకు ఎరుపు రంగు వేయమన్నాడు? అసలు పొట్టేళ్ళు యొక్క తోలు దానికి వేసిన ఎరుపు రంగు మనకేం జ్ఞాపకం చేస్తుంది? ఒక కనీసం 3 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఎరుపు అనేది మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం చేసేటువంటి విషయం చూద్దాం రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము రండి 18వ వచనం చదువుతాం. యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రవి అయినను అవి హిమము వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రుబొచ్చు వలె. ఇక్కడ గమనించండి, ఎరుపు రంగు వేసినటువంటి పొట్టేలు తేలు అంటున్నాను. తోల్లో నెంబర్ 1 జ్ఞాపకం చేసింది ఏంటంటే ఎరుపు ఏంటట? పాపమునకు గుర్తు. పాపమునకు గుర్తు చేస్తుంది అది. నెంబర్ 1. నెంబర్ 2 చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. నీవు మమ్మను, గట్టిగా చదవాలి, నీవు మమ్మను దించిన కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తల్లిని అన్నదమ్ములందరినీ చేర్చుకొనుము. ఉత్తరవాది, రైట్. రైట్. ఇప్పుడు యెహోషువ గ్రంథం 6:22 చదవండి. యెహోషువ గ్రంథం 6:22. అయితే యెహోషువ వెళ్ళి ప్రమాణము చేసినట్టు అందరినీ చెప్పగా పోయి వచ్చిరి. చేసిరి. అసలు విషయం వదిలేశారు మీరు. యెహోషువ గ్రంథం తీయండి. మీరు కరెక్ట్గా చదువుతారని చెప్పి, అంటే నేను చెప్పిన వచనం తప్పేమో బహుశా. యెహోషువ గ్రంథం దగ్గరికి రండి. అక్కడే ఉన్నారు అందరూ, రండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 'ఎర్రని తొగరు దారము' 21 వచనం. 21. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. ఈ యొక్క తొగరు దారము ఏ రంగులో ఉంది? 18వ వచనం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రి నీ తల్లిని నీ అన్నదమ్ములు నీ తండ్రి ఇంటి వారిని ఇంటని చేర్చుకొనము. ఎరుపు అనేది ఏం జ్ఞాపకం చేసింది ఇక్కడ? నెంబర్ 1 ఏం జ్ఞాపకం చేసింది? ఫస్ట్ది పాపమును జ్ఞాపకం చేసింది. రెండోది ఏం జ్ఞాపకం చేసింది? రక్షించను, అంటే భద్రత లేకపోతే రక్షణ. మొదటిది పాపం, సిన్. రెండవది సాల్వేషన్. 2. మూడవది, ఇవి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో మీకు తర్వాత చెప్తాను. మూడవది
చూడండి, చాలా చక్కటి మాట. యెషయా గ్రంథము, యెషయా లేక యోహాను సువార్త, అంతకంటే ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 27:27. మత్తయి సువార్త, మత్తయి సువార్త 27 అధ్యాయం 27 నుంచి 28. సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని వచ్చి సమకూర్చిరి. చూడండి, ఆయన యేసు ప్రభువు వేసుకున్న వస్త్రాన్ని తీసేసి ఎర్రని అంగీని తొడిగించి, ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ వస్త్రము ఎర్రని రంగు కలిగినటువంటి ఎర్రని వస్త్రమును ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి ధరించారు? ఎర్రని వస్త్రం ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేశాడు? రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, 13-14. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక్కడ బాగా గమనించవలసిన విషయం, ఎర్రని రంగు అనేది దేన్ని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మహాశ్రమలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ పొందుతున్నటువంటి వస్త్రము అనేటువంటిది మనకు బాగా జ్ఞాపకము ఏంటట? ప్రవర్తన, లేకపోతే క్రియలు, లేకపోతే అక్కడ జరుగుతున్న విషయం. కాబట్టి 3 విషయాలు. మొదటిది ఎర్రదనం అనేది పాపమును జ్ఞాపకం చేస్తుంది, రక్షణను జ్ఞాపకం చేస్తుంది, శ్రమలు కూడా జ్ఞాపకం చేస్తుంది. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక గ్రేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కదా. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటి? ఎర్రదనం ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆకాశము ఎర్రదనము, మబ్బులు కనబడితే గాలివాన వస్తుందని ఆకాశపు వైఖరిని, అంటే అర్థం ఏంటంటే ఆకాశముకి ఎరుపు ధనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే దాని యొక్క వైఖరిని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఏమి సంభవించబోతుందో అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఎర్రదనం ఇక్కడ ఏంటి మనకు జ్ఞాపకం చేయబడుతుంది? ఏం జ్ఞాపకం చేయబడుతుంది? సూచన. ఇప్పుడు గాలివాన వస్తుంది, ఇప్పుడు ఎండ కాస్తుంది, ఇప్పుడు వరద వస్తుంది, ఇప్పుడు తుఫాన్ వస్తుంది. ఇదేం జ్ఞాపకం చేస్తుంది? సూచన. మొత్తం 4 చెప్పానండి. మొదటిది ఏంటి? పాపము. 2 రక్షణ. 3 మహాశ్రమలు. 4 సూచన. 5 చూసి మనం ముగిస్తాం. చూడండి, ఇదొక చాలా చక్కటి మాట. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1 నుంచి 5. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వస్తున్నటువంటి ఇతడెవరు? నడుచుచు, బొస్రా నుండి నడుచుచు ఎవరు? అదిగోండి, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలార్జునైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉందేంటి? నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని వలె వస్త్రము వలె ఉన్నది ఏమి? చాలు. ఇంతకీ వస్తున్న వ్యక్తి ఎవరో చెప్తారా? ఎదోము నుంచి ద్రాక్షపు తొట్టిని త్రొక్కుతూ బట్టలన్నీ ఎర్రగా అయిపోయినాయట. ఇంతకు వస్తున్నటువంటి మహాబలాఢ్యము కలిగి వస్తున్నారు. ఎవరు అతను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది ఎందుకో ప్రవచనం తర్వాత చెప్తా, కానీ విషయం చెప్తాను, గమనించండి. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఎర్రదనం దేవుని యొక్క ఉగ్రతను జ్ఞాపకం చేస్తుంది. ద్రాక్షపు తొట్టిని ఏం చేశారు? త్రొక్కేశాడు దేవుడు. మొత్తము ఏం చేశాడు? అందరూ త్రొక్కుతున్నప్పుడు ఏమవుతుంది? ద్రాక్షలన్నీ కూడా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయి చెప్పండి, రసం అంతా. కాబట్టి 5 విషయాలండి ఎర్రదనం. కాబట్టి ఇవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు, కాబట్టి ఒక్కొక్క మాటలోని నేను శ్రేష్టమైన 3 మాటలు చెప్పి, అందుకే నేను మీకు పెట్టినటువంటి దీనిలో కూడా
ఆ 3 శ్రేష్టమైన సంగతులు అని చెప్పాను. ఎందుకు దేవుడు ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలుని ఉపయోగించాడు? బాగా గమనించండి. అసలు ఎర్ర రంగు అనేది 5 శ్రేష్టమైన విషయాలు జ్ఞాపకం. మొదటిది పాపమని, రెండోది రక్షణ అని, మూడోది శ్రమలని, 4 సూచనలని, 5 ఉగ్రత అని. కాబట్టి ఈ 5టిని ఒక పక్కన పెడితే ఇప్పుడు ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలు మనం ఆలోచించాలంటే ఎర్ర రంగు గురించి మనం చూసాం. ఇప్పుడు పొట్టేలు తోలు దగ్గరికి వస్తాం. ఈ ఎర్ర రంగులో ఏది దానికి సూట్ అవుతుందనంటే నేను ఒకటి జ్ఞాపకం, 5టిని చెప్పడానికి సమయం ఉండదు కాబట్టి ఒకదానితో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి చెప్తాను. నెంబర్ 1, ఇక్కడ తోలు లేకపోతే ఆ యొక్క పొట్టేలు యొక్క చర్మము, అంతేనా? చర్మమే కదా. మొట్టమొదట ఈ చర్మము ఎక్కడ ఉపయోగపడింది దేవునికి? పొట్టేలు తోలు దగ్గర. రండి, ఆదికాండ గ్రంథం. మీరు అలా చెప్తారని నేను అలా చెప్పాను. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. అమ్మా, ఒక శ్రేష్టమైన విలువైన సంగతిని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం జ్ఞాపకం చేశారు దేవుడు ఇక్కడ? ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి ఎవరు చేశారుంటారు? ఎవరు తొడిగించుంటారు? ఎవరు చేయించుంటారు? ఎవరు తొడిగించారు? రైట్. చేయించడానికి తొడిగించడానికి ముందుగా ఖచ్చితంగా ఒక పశువు లేకపోతే ఖచ్చితంగా అది వధింపబడి ఉండాలి. ఇంతకీ ఏమన్నారు అక్కడ? చర్మపు. ఇంతకీ ఏ చర్మం? పశు చర్మమా, జంతు చర్మమా, ఏ చర్మము అనేది మీకు ఒక ఐడియా ఉండాలా లేదా? అమ్మా, ఆర్ యు క్లియర్? ఏదైనా తోటలో దేవాది దేవుడు ఆదాముకు అవ్వకు చర్మపు చొక్కాయలు చేయించాడు. ఇంతకీ ఏ చర్మపు యొక్క చొక్కాయలు చేయించుంటాడు? ఆవ, ఎద్ద, గొర్రె, మేక, చెప్పాలి. ఎవరు? గొర్రె. అయి ఉంటుంది కాదు, అయి ఉంటుంది, ఒకరు చేసి ఉండొచ్చేమో, అలా కాదు. యేసు ప్రభువారి గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని గొర్రెపిల్ల తర్వాత సంగతి. ఇంతకీ ఏదైనా తోటలో వధింపబడింది ఏది? దాని కన్ఫర్మేషన్ ఏంటి? అరే ఎలా? రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చదివి పెట్టండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు నాయన 13వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన, అక్కడ ఆగుదాం. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండాలి. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న. ఇప్పుడు చెప్పండి, జగదుత్పత్తి అంటే ఆదాము అవ్వక మించి ఎవరైనా ముందు ఉన్నారా? అంటే ఇప్పుడు ఆ ఏదోను తోటలో వధింపబడింది ఏమిటో? గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల పొట్టేలు. బాగా గమనించండి, ఇక్కడ ఆ పొట్టేలు ఎవరు కాదు, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు గమనించండి, వధింపబడిన తర్వాత ఆ పొట్టేళ్ళు వధింపబడిన తర్వాత వధింపబడిన తర్వాత పొట్టేలు చర్మంపు చొక్కాయలు రావడానికి ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగి ఉండాలి. వధ జరిగి ఉండాలి. వధ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏమి కారి ఉండాలి? ఏది? రక్తము కారి ఉండాలి. బాగా గమనించండి, ఇక్కడ ఒక గొర్రెని లేకపోతే ఆ పొట్టేళ్ళని తీసుకుంటే నెంబర్ 1 బాగా గమనించాలి. మొదటిది తన శరీరం, పొట్టేలు యొక్క శరీరం. నెంబర్ 2 రక్తం. 3 చెప్పండి, పొట్టేలు యొక్క కొమ్ములు. బాగా గమనిస్తున్నారా? ఈ 3 బాగా గమనించండి. మొదటిది ఏంటి? శరీరం, రక్తం, కొమ్ములు. 4 తోళ్ళు, చర్మపు చొక్కాయలు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ 4 అయిపోయిన తర్వాత 5వది శ్రేష్టమైంది. ఏం చేశాడు? ఇప్పుడు ఆ చర్మపు చొక్కాయలు చేసిన తర్వాత ఆ శరీరాన్ని అంతా ఏం చేయాలి? యాజ్ పర్ దేవుని ధర్మశాస్త్ర ప్రకారం బలిపీఠము మీద ఏం చేయాలి? దహించాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ 5 శ్రేష్టమైన విషయాలు పొట్టేలు జీవితంలో జరిగాయి. ఎక్కడ? ఏదైనా తోటలో. మీరు గమనించండి, ఇక్కడ దేవుడు ఈ 5 ఏది వాడాడు? కేవలము తోలు మాత్రమే వాడాడు.
ఎందుకు తోలు మాత్రం వాడాడు? చేసింది ఒకటే, ఏంటి? వాళ్ళు చేసినటువంటి పాపమనికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి శిక్ష ఏంటి? వాళ్ళు తెచ్చుకున్న శిక్ష ఏంటి? వారు చేసిన పాపం వల్ల వారు దిగంబరులైనారు. మొట్టమొదటి దేవుని కన్సర్న్ ఎక్కడుందంటే, వారు మహిమలో ఉన్నప్పుడు వారి ఇద్దరు కూడా దిగంబరులై ఉన్నారు, కాకపోతే సిగ్గు ఎర్రగనే వారిగా ఉన్నారు. ఇప్పుడు సిగ్గు కనపరిచాడు, దేవుని ఎదుట రాలేకపోతున్నారు. ఆ దిగంబరత్వాన్ని కప్పేది లేకుండా దేవుని ఎదుటికి రాలేరు. ఇప్పుడు దేవుడికి కావాల్సిందేంటి? వారు ఏమనుకున్నారంటే, స్వరం వినబడినప్పుడు, నీ స్వరం విన్నప్పుడు మీరు దిగంబరులమై, అప్పటికే వాళ్ళు ఏం కట్టుకున్నారు? ఆకులు కట్టుకున్నారు, అంజూరపు కచ్చడాలు కట్టుకున్నారు. కానీ విచిత్రం ఏంటి? ఆ అంజూరపు కచ్చడాలు ఒకరోజు ఉన్నాయి, రెండో రోజు ఉన్నాయి, మూడో రోజుకి ఎండిపోయాయి. మరలా సేమ్ టు సేమ్. ఈ కచ్చడాలు ఏం జ్ఞాపకం చేస్తాయి? మానవుని యొక్క నీతి క్రియలు, మానవుని యొక్క పద్ధతులు, మానవ యొక్క కార్యక్రమాలు, వాటి ద్వారా ధరించుకొని సాక్షాత్తు దేవుని దగ్గరికి రావాలని ఆశపడుతున్నారు. కానీ ఎప్పటికీ అది వల్ల పడదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆ తీక్షమైన అగ్నికి, ఆ తేజస్సుకు, ఆ మహిమకు ఇవి తాళలేవు. అందుకే విచిత్రమైన మాట ఏంటో తెలుసా? దేవాది దేవుడు చర్మపు చొక్కాయలు ఎందుకు చేయించాడంటే, అది కూడా దేవునికి ఇష్టమైన బలి పశువు, శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లని వధించి జగదుత్పత్తికి ఆ చర్మపు చొక్కాయలు ఆదామవ్వకి జ్ఞాపకం చేశాడు. నెంబర్ 1, ఈ ఎరుపు రంగు పూసినటువంటి పొట్టేలు తోలు ఏం జ్ఞాపకం చేశాయంటే, అయ్యా నేను మొట్టమొదటి వచ్చిన మీకు జ్ఞాపకం చేశాను, రండి మన వివాదమును తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను, చెప్పండి, కెంపు వలె ఎర్రగా ఉన్నా నేనేం చేస్తాను? హిమము వలె, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను. ఇప్పుడు దేవాదేవుడు ఏం చేశాడు? ఆ చర్మపు చొక్కాయలను తీసుకొచ్చి వారికి తగిలించాడు. ఇప్పుడు ఏమయ్యారు? వారికి దేవునితో రావడానికి ఆవిష్కారం ఏర్పడింది. అంతేనా? లేకపోతే లేదు. ఇక్కడ మొట్టమొదటి జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యమైన మాట, ప్రియమైన వారులారా, మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పద్ధతుల ద్వారా చేసినా దేవుని ఎదుటికి మనం రాలేం. మన సిగ్గును కప్పలేరు, ఎవరు మన సిగ్గును తీయలేరు. మనం చేసుకున్న పాపానికి మనం చేస్తున్నటువంటి నివృత్తి ఏంటి అంటే, మన సొంత జ్ఞానం, మన సొంత పద్ధతులు, సొంత కార్యక్రమాల ద్వారా మనం చేసుకోవాలనుకున్న మనం రాలేదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండగా, మొదటిది ఆ యొక్క గుడారపు పైన ఎర్ర రంగు పోసినటువంటి పొట్టేళ్ళు తోలుని ఎవరికి తెలుస్తుంది అంటే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము పైన, చెప్పండి, ఆ తోలు వేసినటువంటి ఆ పని చేసిన వారికి, ఆ ప్రత్యక్షత అనుగరించిన వారికి మొదటిది 3వ స్థానంలో ఉంది. బాగా గమనించండి. ఎందుకు 3వ స్థానం అని చెప్పాను, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది దేవుడు ఎవరిని సృజించాడు? ఆదాముని. రెండోది ఎవరిని సృజించాడు? అవని. ఇక మూడోది ఎవరు వచ్చారు అకౌంట్లోకి? చెప్పండి. గొర్రె పిల్ల వచ్చింది. ఏ గొర్రె పిల్లది? యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడుండేవాడు? జగత పునాది వేయబడక మునుపు ప్రథమ స్థానము ఎవరిది? యేసు ప్రభుది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? 3వ స్థానానికి వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మొదట 2, 3వ స్థానానికి వచ్చాడు. ఈ 3 స్థానాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకని భాగ్యం ఎంచుకోలేదు. కానీ నెంబర్ 1, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నది 3rd పొజిషన్. మనుషుల పోలికగా పుట్టడం నెంబర్ 1. రెండోది ఏంటి? దాసుని స్వరూపం ధరించడం సెకండ్ 1. నెంబర్ 3 ఏంటి? రిక్తుడిగా చేసుకుని. రిక్తుడిగా ఎక్కడ చేసుకున్నాడు? ఫస్ట్ ఏదైనా తోటలో. ఎవరి కోసం? మన పితరులైనటువంటి ఆదాము అవ్వ కొరకు రిక్తుడిగా చేసుకోవడం అంటే, చెప్పండి, నా దక్షిణ హస్తం. ఇందాక మీకు చదివించాను ఒక మాట, యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఇందాక చదివేనా? 63వ అధ్యాయం, రైట్, 5వ వచనం చదువునానా? యెషయా గ్రంథం 63:5. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడు ఒకడనూ లేకపోయాను, ఆదరించేవాడు ఎవడనూ లేకపోయాను, కావున నా బాహువే నాకు సహాయము. ఇది దేవాది దేవుడు ఆదాము అవ్వ పితరుల నుంచి ఆలోచించిన మాట. ఆదాము అవ్వ దిగంబరులాగా ఉన్నారు, అక్కడ సహాయం చేయడానికి ఎవరు లేరు, ఆదరించేవారు ఎవరు లేరు. కావున నా బాహువే, ఎవరు? ఈ తండ్రి అయిన దేవుని యొక్క దక్షిణాస్తం బాహువే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కావున నా బాహు నాకు యేసుక్రీస్తు ప్రభువారికి చూడండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వను చేసినప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయం ఎవరు? అవ్వ.
ఇప్పుడు వీళ్ళిద్దరికీ సహాయం ఎవరు? యేసుక్రీస్తు వారు. అక్కడేమో పండగ భార్యను తెచ్చినప్పుడు, ఇక్కడేమో ప్రలాపం, బాధ, ఇక్కడ శ్రమ. మొట్టమొదటిది ఎర్ర రంగు పూసినటువంటి పొట్టేలు యొక్క తోలు గుడారము పైన కప్పడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అంటే దేవుడు చేసిన పనిని జ్ఞాపకం చేస్తుంది. ఏంటట? ఏం చేశారు? మొట్టమొదటిది ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేలు తోలు. మనకి ఈ రాత్రిపూట ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు నీ పట్ల నా పట్ల చూపించినటువంటి పని లోని ప్రేమ కనపరుస్తున్నాడు. అక్కడ రాస్తూ ఉండండి. నేను ఇలా రాసుకున్నాను, దేవా నువ్వు చేసినటువంటి ఆ పనిలో ఎంత ప్రేమ ఉంది. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే, గమనించండి, దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి మన పితరులైన ఆదాము సిగ్గు కప్పడం కొరకు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుని గొర్రెపిల్ల పొట్టేళ్ళుగా వధించి చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించి ఏదైనా తోటల నుంచి బయటికి పంపించాడు. నెంబర్ 1, ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేళ్ళు తోలు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళిన వెంటనే ప్రధాన యాజకుడు చూస్తున్న ప్రతి లేవీయుడు, ప్రతి యాజకుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా మర్మయుక్తంగా ఉన్నావు, 3వ స్థానాన్ని నువ్వు తీసుకున్నావు. ఎక్కడ మర్మం? చెప్పండి. మర్మం ఎందుకన్నాను చెప్పండి. ఎందుకు మర్మం అన్నాను? మొదటి 3వ స్థానమే ఇందాక చెప్పాను, 3 దశలు. రెండోది ఎందుకు మర్మముగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు చెప్పండి, దేవుడు తన కుమారుని లోకంలోనికి అప్పటి వరకు మర్మముగానే ఉంచాడు. ఎప్పుడు ఉంచాడు? జగత పునాది అంటే ఆదాము సృష్టించబడక మునిపేనా, భూమి పునాదులు పుట్టింపక మునిపేనా దేవాది దేవుడు ఎక్కడున్నాడు? చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానికి యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వము, అవన్నీ వదిలేద్దాం, చివరికి వద్దాం. 31వ వచనం. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంచుని. ఎవరి గురించి రాయబడింది ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఎప్పుడు చేశాడో? ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు. చెట్టు ఎందుకు పెట్టాడు? పండు ఎందుకు పెట్టాడు? ఎందుకు తిన్నారు? తినకపోతే బాగుండు కదా. నువ్వు తింటావని తెలుసు, నువ్వు పాపంలో పడతావని తెలుసు. అందుకే రక్షణ ప్రణాళిక ముందే యేసుక్రీస్తు ప్రభువు అని జగత్తు పునాది వేయబడక మునిపే, పర్వతాల పుట్టక మునిపే, ప్రవాహంలో లేనప్పుడే, చెప్పండి, పరలోకం ఇంకా సృష్టించబడక మునిపే, చూడండి, ఆదరించేవాడు లేక, సహాయం చేయవాడు లేక నా బాహువే నాకు సహాయం చేసింది. ఆ రోజు ఆదామవ్వకి సహాయం చేసింది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ రూపంలో? పొట్టేలు రూపంలో. ఏ రకంగా? తోళ్ళు చర్మపు చొక్కాయిలుగా చేయించి అక్కడ వారు మొట్టమొదట తన రక్షణ వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని తిరిగి ధరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను వధించబడ్డాడు. ఎర్ర రంగు మొత్తం అంత రక్తసిక్తం అయిపోయింది. నాకు తెలిసి మొట్టమొదటిసారి దేవాది దేవుడు నరులను పుట్టించినందుకు ఏం చేయడు? హృదయంలో సంతాపం పడ్డానికి ముందే ఆదాము అవ్వ తప్పు చేసిన తర్వాత తన కుమారుడు వారి కోసం వధించబడినప్పుడు, నా కుమారుడా ఎక్కడ బాధపడ్డా ఉంటాడని నేను చదివించాను. 63వ అధ్యాయం 5వ వచనంలో, సహాయం చేయవాడు ఒక్కడ లేకపోగా, ఆదరించేవాడు ఒక్కడ లేకపోగా నా బాహువే నాకు సహాయము చేసాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, నీకు నాకు రక్షణ వస్త్రం ఎంత శ్రేష్టమైందో తెలుసా? అది ఎంత విలువైందో తెలుసా? దాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధ అనుభవించాలో తెలుసా? అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కొరకు జగత పునాది వేయబడుకునిపై నా కుమారుని మీ కొరకు ఉంచాను. అంటే మీరు ఎక్కడున్నారట? చూడండి, అక్కడ అంటాడు ఆయన అక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, చెప్పండి, క్రీస్తు యేసులో ప్రేమ చేత మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. అక్కడ ఏర్పరచుకున్నాడు కాబట్టి, యేసుప్రభు వారి కంటే నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి తన ప్రియకుమారుని కొరకు ఆ ఏదైనా తోటలో మన పితరులైన ఆదామవ్వకి చర్మపు చొక్కాయలు చేయించడం కొరకు ఆయన వధించేవాడుగా ఉన్నాడు. నెంబర్ 1, గాడ్స్ వర్క్. ఆ వర్క్లో లేకపోతే ఆ పనిలో ఏముంది? దేవుని యొక్క ప్రేమ. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. మొదటిది పనిలో ప్రేమ, రెండోది ఆదికాండ గ్రంథం 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా
అదిగో పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్ళును వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. రెండో మాట జ్ఞాపకం చేసుకుంటాం. వింటున్నారు ఈ మాట? నెంబర్ 1, అక్కడ వధింపబడినటువంటి పొట్టేలు, ఇక్కడ అప్పగింపబడిన లేకపోతే పట్టబడిన పొట్టేలు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అక్కడ వధింపబడిన పొట్టేలు, ఇక్కడ పట్టబడిన పొట్టేలు. పట్టబడడం అంటే అర్థం ఏంటి చూడండి. సంఖ్యాకాండం 32:23. సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపం చేసిన వారు అగుదురు కనుక మీ పాపము మిమ్మలను పట్టుకొను. చాలా బాగా గమనించండి. మీ పాపము మిమ్మలను, ఎందుకు ఈ మాట చదివించి ఉంటానో మీరు బాగా గమనించండి. చాలా జ్ఞాపకం చేశాను. అబ్రహాము భయంకరమైనటువంటి పాపం, అది దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు అబ్రహాము పాపము చేత పట్టబడ్డాడు. మీరు అడగచ్చు, అబ్రహాం ఏంటి పాపం చేసి ఉంటాడు? ఏమి పాపం చేసి ఉంటాడో? ఆ పాపము ఎలాగ అతన్ని పట్టుకుంది చెప్పండి. ఈ ప్రపంచంలో నేను ఒక మాట అడుగుతాను. చాలా పాపాలు ఉన్నాయి. అందులో అతి భయంకరమైనటువంటి పాపం ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు అంటే అర్థం ఏంటంటే, దేవుని కంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించిన, గతసారి ఎన్నోసార్లు చెప్పాను, అది ఖచ్చితంగా దేన్ని సూచిస్తుంది? విగ్రహారాధన. దేవుడు విగ్రహారాధన ప్రోత్సహిస్తాడా? ఒప్పుకుంటాడా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, అది ఎంతటి పెను ప్రమాదం నేను చెప్తాను. ఉదాహరణకి నేను ఇలాగ అనుకుంటాను. చెప్పండి, ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు నన్ను ఏమని పిలాలి? డాడీ అని పిలాలి. ఇల్లు ప్రతి కుమారుడిని నా కొరకు మొదటిది పనిలోని, వర్క్లోని ప్రేమ కనబడింది. ఇక్కడ రెండోది ఏం జ్ఞాపకం చేస్తుంది? మొదటిది వర్క్, రెండోది విల్. ఏంటి విల్లు? చిత్తం ఏంటి? చిత్తంలో ఏం కనబడిందో తెలుసా? పరీక్ష కనబడింది. ఎర్ర రంగు వేసిన పొట్టేలు జ్ఞాపకం చేస్తున్నటువంటి రెండో మాట ఏంటంటే, చూడండి ఇక్కడ బాగా జ్ఞాపకం చేస్తున్న చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ దాగి ఉన్నాయి. మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దాన్ని మనం తెలుసుకోలేకపోతే చాలా రకాలైనటువంటి పరిస్థితులకి చోటు చేసుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఆ వచనాలు మనం జ్ఞాపకం చేయాలి. ఈ యొక్క ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పండి, మొదటిది దేవుని పనిలోని ప్రేమ చూసాం. కానీ రెండోది చెప్పండి, ఆ అబ్రహాము జీవితంలో చెప్పండి ఏం చేసాము? దేవుని చిత్తంలో పరీక్ష చూస్తున్నాం. దేవుని చిత్తంలో పరీక్ష అంటే అర్థం ఏంటంటే, కనీసం 3 ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. దేవుని చిత్తంలో 3 ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం చదివి పెట్టండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా పిలవగా చిత్తము ప్రభువా. రైట్, అక్కడ ఆగుదాం. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అబ్రహాం అన్నాడు చిత్తము. ఆ మాట చాలా ఈజీగా అంటాం, కానీ ఆ చిత్తములో దేవుడు 3 జ్ఞాపకం చేస్తాడు. నెంబర్ 1, నువ్వు చిత్తం అంటున్నావు అబ్రహామా, కానీ అందులో ఒక పరీక్ష ఉందని జ్ఞాపకం చేసుకో. నెంబర్ 1, పరీక్ష అయిపోయిన తర్వాత రెండోది దేవుడు నీకు పాఠం నేర్పిస్తాడు. నెంబర్ 2, ఆ పాఠం నేర్చుకున్న తర్వాత నువ్వు గెలిచావే అనుకో, 3 దేవుడు ప్రశంసిస్తాడు. 3 జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తము 3టితో ఉంటుంది. నెంబర్ 1 చెప్పండి, మొదటిది ఏంటి? పరీక్ష, రెండోది పాఠం, మూడోది ప్రశంస. మొదటిది పరీక్ష ఎవరిని చేశాడు? అబ్రహాముని చేశాడు. దేని కొరకు పరీక్ష చేసి ఉంటాడు? దేని కొరకు పరీక్ష చేసి ఉంటాడు? నువ్వు చిత్తం అన్నావు కాబట్టి. ఆర్ యు రెడీ టు డూ రైట్ ద ఎగ్జామ్ అన్నాను అనుకో. ఆర్ యు రెడీ టు రైట్ ద ఎగ్జామ్ అనుకో. ఎస్ అన్నాను అనుకో. నెంబర్ 1 ఏంటి? పరీక్ష పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పిస్తాడు. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఏమి నేర్పించాడు పాఠం తెలుసా? కంటే నువ్వు నాకంటే నేనిస్తే నాకంటే నీ కొడుకు ఎక్కువైపోయాడా, ఇది పాఠం. అక్కడికి అర్థమైపోయింది అబ్రహాంకి చిత్తం ప్రభావం. మూడోది ఏంటి తెలుసా? లాస్ట్ వచ్చినట్టు, ఎందు నిమిత్తమే నీవు నాకు భయపడదు, అది ప్రశంస.
అయితే ప్రియమైన వారలారా, దేవుని చిత్తము చేయడము 3 రకాల్లో వెళ్తుంది. 3 రకాలు. రోమిలకు రాసిన పత్రిక 12:2 త్వరగా చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 12:2. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేటో చాలు. ఏం పరీక్షలా? ఇందాక చెప్పాను కదా, దేవుని చిత్తములో పరీక్ష చాలా ప్రాముఖ్యమని. అయితే దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో 3 ఉంటాయి. నెంబర్ 1, అది ఉత్తమము, అది అనుకూలము, అది సంపూర్ణం. ఇప్పుడు గమనించండి, నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని చిత్తము చేయమన్నాడు కదా, చిత్తం ప్రభువా అన్నాడు కదా అబ్రాహాము. అసలు ఏమి వినకుండానే ఏమన్నాడు? వినకుండా అన్నాడా? ఏమన్నాడు? చిత్తం ప్రభు అని. దానికి ముందు ఏమన్నాడు? దేవాదేవుడు ఏం మాట్లాడాడు? ఆదికాండ గ్రంథం 22, నీకు ఒక్కడై ఉన్నా వచ్చి చెప్పాను. చెప్పిన తర్వాత చిత్తం అన్నాడా? దానికి ముందు అన్నాడా? అంటే సాధారణంగా మనం ఏమంటే, దేవుడు ఇంకా ఏది చెప్పక మునిపే ఎస్ మై లార్డ్ అన్నావు అంటే ఖచ్చితంగా చేసి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఆయన చిత్తం ఎలా ఉంటుందో 3 రకాలుగా చెప్పాడు. మొదటిది, మంచిగా ఉండదు. అర్థమైందా? ఇట్ షుడ్ నాట్ బీ గుడ్. నన్ను వింటున్నారు అందరూ? దేవుడు మన జీవితంలో తన చిత్తము నెరవేర్చడంలో అది నీకు మంచిగా ఉండదు. బాగా జ్ఞాపకం. ఇది దేవుని చిత్తం. అది ఇట్ షుడ్ నాట్ బి గుడ్. నెంబర్ 2, ఇట్ షుడ్ నాట్ బి అనుకూలము అనే దానికి ఇంగ్లీష్లో చక్కటి మాట. బ్రదర్, వాట్ ఈస్ దట్ వర్డ్ దట్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ద బైబుల్? ఇట్ షుడ్ నాట్ బి గుడ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్టబుల్. అది నువ్వు అంగీకరించలేవు. మరియా భయపడకు. ఏమన్నాడు దేవుడు? దయాపరాప్తురాలా, నీకు శుభము, నీవు దేవుని కృప వలన గర్భవతివి. అమ్మో, తోట పేలినట్టు పేలిపోయింది. ఎవరికి మరి? ఆ పెళ్ళైన మరి కాదు, ప్రదానం చేయబడిన మరియకి. అయ్యో ప్రభువా, నేను పురుషుని ఎరగని దానినే అన్నదా లేదా? దేవుని చిత్తం అలాగ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, ఎస్ మై లార్డ్, దేవా నువ్వు నాకు అన్ని సమకూర్చు, దేవా నీ చిత్తం ప్రభా, నాకు ఈ ఉద్యోగం నీ చిత్తం ప్రభా, నాకు ఈ ఇతరులతో వివాహం జరగడం నీ చిత్తం అలాగుండదు. నెంబర్ 1 ఏంటంటే, అది మన దృష్టికి అనుకూలంగా ఉండదు. రెండోది అంటే ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. మూడోది ఏంటో తెలుసా? అస్సలు సంపూర్ణంగా ఉండదు. సంపూర్ణంగా ఉండడం అంటే ఇట్ షుడ్ నాట్ బి పర్ఫెక్ట్. నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ 3 అబ్రాహాము జీవితంలోకి అనువదించుదాం. నెంబర్ 1, మొదటిది ఉత్తమం. నీ కొడుకుని నాకు దహన బలిగా. మంచిదేటి? ఓరి నాయన, ఇచ్చినట్టు ఇలాగడిగావేటి ప్రభా? ఇది మంచిదా అబ్రాహాము దృష్టికి? కానీ దేవుని చిత్తం అదే. నెంబర్ 2, యాక్సెప్టబుల్. ఇది అబ్రాహాముకు అనుకూలమా? ఇది ప్రతికూలం. ఇంకా నయం, సారమ్మకు చెప్పలేదు, అగ్గి మీద గుగ్గులు అయిపోను. అవునా కదా? ఇచ్చినట్టు ఇస్తాడు దేవుడు, పిలిచినట్టు పిలుస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఎలాగంటది ఇంకా? అమ్మో, స్త్రీలు బలహీనమైన ఘట్టములు. కొండ పగిలిపోద్ది, ఎప్పుడు పగులుతుందో తెలీదు, ఎప్పుడు అతుక్కుంటుందో తెలీదు. కాబట్టి దేవుడితో డీలింగ్ ఇలాగ ఉంటుంది. మూడోది ఏంటో తెలుసా? సంపూర్ణం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది దేవుడికి చేసినా సంపూర్ణంగా చేయాలంటాడు. సంపూర్ణంగా చేశాడా లేదా? ఎంత పర్ఫెక్ట్గా చేశాడు. ఎక్కడి వరకు సంపూర్ణత చెప్పండి? ఖడ్గము ఎంట్రుక వాసం అంత డిఫరెన్స్ వరకు అక్కడ వరకు తీసుకెళ్తాడు. అది దేవుని చిత్తం. ఒక్కొక్కసారి ప్రియమైన వరల అది చదివినప్పుడు చాలా దేవుడు ఒకవేళ ఒక వ్యక్తిని, తనకిష్టమైన వ్యక్తిని రక్షణ ఫస్ట్ది ఇచ్చాడు కదా, రక్షింపబడిన విశ్వాసులకి రెండవది ఏంటో తెలుసా? మొదటిది ప్రేమ చూపిస్తాడు, రెండోది పరీక్ష పెడతాడు. దేవుని చిత్తములో నువ్వు ఉన్నావా లేదా? ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేలు తోలు జ్ఞాపకం చేసే రెండో మాట ఏంటంటే, నీవు దేవుని చిత్తమును ఉన్నావా లేదా? ఇప్పుడు నేను పరీక్షిస్తాను. నువ్వు రక్షణ పొందుకున్నావా? యేసుప్రభు రక్తంలో కడగబడ్డావా? నీ కొరకు నీ పితరులైనటువంటి నీ తల్లిదండ్రులకి నా సొంత కుమారునే ప్రాణంగా నీకు అర్పించాను కదా,
ఇప్పుడు రా, నువ్వేం చేస్తావు నాకు. దేవుడు ఎప్పుడు ఏంటంటే మనం ఏమంటాం, దేవా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది తీసుకుని ఇది అంటాం. మరి దేవుని కొరకు మనము ఏమిస్తాం? ఇది పరీక్ష. బాగా గమనించండి. దేవుని చిత్తము ఎవరు చేయగలరో తెలుసా? 3 మాటలు. ఎవరు చేయగలరు? ఎందుకంటే మరి దేవుని చిత్తం తెలియాలి కదా. దేవుని చిత్తం ఎలాంటిదో చెప్పాను, మరి దేవుని చిత్తం ఎవరు చేయగలరు? రండి. నెంబర్ 1 కీర్తనల గ్రంథం. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 8వ వచనం. చాలు. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట అంటే అర్థం ఏంటి? ఎవరు చేయగలరు? అది దాని అర్థం ఏంటి? దేవుని సంతోషపరచమంటే ఎవరు సంతోషపరచగలరు దేవుణ్ణి? అదే మరి, దేవుడిని ఎవరు సంతోషపరచగలరు? చూడండి, ఈ మాట వింటే మన ఫిలమెంట్ రాలిపోద్ది, బల్బు పేలిపోద్ది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. 8 కాగా శరీర స్వభావం గలవారు అయిపోయింది. మొత్తం అంతా ఒక దానిలో తేలిసాడు అపోజిషన్ పోలు. వేదాంతి కదా ఆయన, స్కాలర్. ఏంటట? శరీర స్వభావం కలిగిన వాళ్ళు. నానా, ఎవరు శరీర స్వభావం కలిగిన వారు? చెప్పాలి. అక్కడ రాయబడుతూ వచ్చింది. శరీర స్వభావం కలిగిన ఎవరు? అది లెక్క. అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ. అక్కడ మళ్ళీ చదువు చెల్లి. నివసించిన యున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ కలిగిన వారు కాదు. అంటే దేవుణ్ణి సంతోషపరచాలంటే పరిశుద్ధాత్మ సహాయముతో తప్ప నీ మట్టుకు నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అంటే దాని అర్థం ఏంటి? దేవాదేవుని సంతోషపరచాలంటే, ఈ మాట మీకు అర్థమయ్యే విధంగా నీకు అద్భుతమైన ఉదాంతం చెప్తాను, వినండి నా వైపు చూసి. ఆశ్వరోషుని సంతోషపరచాలంటే ఎస్తేరమ్మా షండుడైన హేగే ద్వారాన మాత్రమే ఆశ్వరోషుని సంతోషపరచగలదు ఎస్తేరు. తన మట్టుకు తాను కాదు, ఏగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏది కూడా కోరుకోలేదట. ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి ఈరోజు మన ప్రభువారిని చెప్పండి, శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచలేడు. ఆత్మ స్వభావం కలిగిన వారే, అనగా పరిశుద్ధాత్మలో నివసించిన వారే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడాలి. అలాంటి వారు మాత్రమే దేవాదేవుడిని సంతోషపడాలి. వాళ్ళే దేవుని చిత్తాన్ని. నెంబర్ 1. నెంబర్ 2 హెబ్రీయులకు రాసిన పత్రిక, దానికంటే ఇంకా ముందుగా కీర్తనల గ్రంథం 103:21 సంతోషపరిచేవాళ్ళు. నెంబర్ 2 కీర్తనల గ్రంథం 103:21 త్వరగా చదవండి. చెప్పండి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చు, ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా. చాలు. అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? యెహోవా సైనికులారా ఆయన చిత్తమును నెరవేర్చు. రైట్. ఎవరు చేయగలరు చెప్పండి? అక్కడ యెహోవా. నెంబర్ 2 ఎవరంటే పోరాడేవారు. దేంతో పోరాడడం? పక్కింటి వాళ్ళతోనా? ఏం చెల్లి? మమ్మీతోనా డాడీతోనా? ఎవరితోని? 3 రకాలైనటువంటి శత్రువులు మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మొదటిది ఏంటి? శరీరము, లోకము. ఈ 3 ప్రమాదమైంది ఏది? అబ్బా ఎంత కరెక్ట్ చెప్పారండి మీరు సాతాను కూడా ఏమని అంటారేమో అనుకున్నాను. సాతానుడు అంత త్వరగా మా దగ్గర డీల్ అవ్వడు. ముందు నువ్వు శరీరం జయించి తర్వాత నా దగ్గర వద్దు అంటాడు.
మీకు అర్థమైందా? ఏం బ్రదర్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఒక్కసారి శరీరం నువ్వు జయించి చూడు, ఆ తర్వాత మనం పోరాడదాం. అప్పుడు యుద్ధభూములని, ఎక్కడ రణస్థలం వెళ్దామా, అక్కడికి యుద్ధభూములకు వెళ్దాం, అప్పుడు దిగుదాం అంటాడు. మనం శరీరం జయించుకోవడం నేను జయిస్తాను, ఓరే నీ శరీరాన్ని నువ్వు జయించలేవు అంటాడు. ఆ విషయంలో మనం అందరము బుద్ధిహీనులము, బలహీనులము, భక్తిహీనులు కాదంటారా? ఎంత భక్తిహీనతో, ఎంత బలహీనతో, ఎంత బుద్ధిహీనతో శరీరాన్ని కూడా మనం జయించలేము. నేను అంటాను, సాతాను వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, లోకంతో వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు మన శరీరాన్ని మనం జయించగలగాలి. శరీరాన్ని జయించిన వాడే, చెప్పండి, శరీరాన్ని. ఇప్పుడు శరీరాన్ని జయించాలంటే ఏం చేయాలి? శరీర కార్యములు స్పష్టమైనవి. శరీరాన్ని జయించాలంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు, ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? పరిశుద్ధ, అంటే దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం. రెండు ఓకేనా? మొదటిది సంతోషపరిచేవాళ్ళు, రెండో పోరాడేవాళ్ళు, మూడోది జ్ఞాపకం చేస్తాను. చూడండి చక్కగా హెబ్రీయులు రాసిన పత్రిక 10:36 హెబ్రీయులు రాసిన పత్రిక 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొంది నిమిత్తం. అది లెక్క చెల్లి, అసలు లేనిది అది, అసలు విషయం అదే. దేవుని చిత్తము నెరవేర్చేవాడికి ఏముండాలా? సహనం. ఈ మూడు మీరు గమనించండి. అబ్రహాం జీవితంలో లేదంటారా? తన కుమారుని అర్పించినప్పుడు వింటారా? నిజంగా ఆ కార్యము మంచిది కాదు. మంచిదా? ఎవరి దృష్టిలో మంచిది కాదు? అబ్రహాము విషయంలో మంచిది కాదు, ప్రతికూలంగా ఉంది. ఎవరి దృష్టిలో? అబ్రహాం. సంపూర్ణంగా ఉంది అది అసలు లేదు. అలాంటి చిత్తాన్ని నేను నాకు ఎప్పుడు అంటాను, నాకు చిత్తము ప్రభా అన్న మాటలు దేవుడు 7 అంశాలు జ్ఞాపకం చేశాడు, అది వేరే విషయం. కానీ అందులో చాలా ప్రాముఖ్యమైన చిత్తము అనేటువంటి మాటలో అబ్రహాము దేవుడిని సంతోషపరిచాడు. చెప్పండి, తన శరీరంతో పోట్లాడాడు 3 దినాలు. మీరు ఆత్మీయంగా ప్రత్యక్షత కలిగి చూస్తే 3 దినాలు శరీరంలో నలిగిపోయాడు కాదంటారా? మూడోది ఏంటంటాడు తెలుసా? అక్కడ వరకు వెళ్ళాడు. ఎంత ఓర్చుకున్నాడు అబ్రహాం. ఎక్కడి వరకు? మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు చక్కగా పేరుస్తున్నాడు, ఇస్సాకును పట్టుకున్నాడు, బలిపీఠం మీద పెట్టాడు, తాళ్ళతో కడుతున్నాడు. చెప్పండి, కత్తి తీసుకున్నాడు. అమ్మ నాయనో, ఎంత ఓర్చుకున్నాడు ప్రభువా. చిన్న కష్టం వస్తే ఓర్చుకోలేము, చిన్న అప్పులు ఉంటే ఓర్చుకోలేము, పెళ్ళి అవ్వలేదని ఓర్చుకోలేము, పిల్ల పుట్టలేదని ఓర్చుకోను, ఉద్యోగం రాలేదని ఓర్చుకున్నాం. దేవుడు మన జీవితంలో వాగ్దానం ఇస్తే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానము పొంది నిమిత్తమై దేవుని చిత్తము నెరవేర్చటంలో ఓర్పు మనకి అవసరమై. దాట్ ఇస్ ద థింగ్. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోలు మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యం ఏంటి తెలుసా? నా చిత్తము నెరవేర్చినటువంటి అబ్రహాము జీవితంలో తన జీవితంలో సంతోషపరిచాడు, తన శరీరంతో పోరాడాడు, తనకు ఓర్పు కలిగి నా చిత్తాన్ని నెరవేర్చాడు గట. ఆ ఎరుపు రంగు వేసినటువంటి ఆ పొట్టేలు తోలు మనం జ్ఞాపకం చేస్తుంది సార్. ఆ రోజు ఆ రకంగా నా చిత్తము నెరవేర్చాడు కాబట్టి అబ్రహాము, నేను ఆ చెట్టు పొదలలో, చెప్పండి, కొమ్ములు తిరిగిన పొట్టేలుగా నేను అబ్రహాముకు పట్టబడ్డాను. ఈరోజు పట్టబడిన ఆ పొట్టేలు యొక్క తోలే ఈరోజు ప్రత్యక్ష గుడారము పైన ఎర్ర రంగు వేసినటువంటి, మరలా అక్కడ కూడా ఏం చేశాడు? వధించాడు, అక్కడ రక్తం కార్చాడు. మొదటిది వధింపబడిన గొర్రెపిల్ల, 2 పట్టబడిన లేక అప్పగింపబడిన గొర్రెపిల్ల. నెంబర్ 1 దేవుని పనిలో ప్రేమ కనబడింది, ఇక్కడ దేవుని చిత్తములో పరీక్ష కనబడుతుంది. నెంబర్ 1 ఈజ్ వర్క్, నెంబర్ 2 ఈజ్ విల్. నెంబర్ 3 చూసి 5 నిమిషాలు ముగిస్తాం. చూడండి మూడవ మాట హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం, నిర్గమకాండం 29:22. నిర్గమకాండం 29:22. నిర్గమకాండం 29:22. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేళ్ళు గనుక. చాలు, ఇవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు. ఎందుకు ఆ ప్రతిష్ఠితమైన పొట్టేళ్ళు అంటే, ఎప్పుడైనా ప్రత్యక్ష గుడారం దగ్గర, దహన బలిపీఠం దగ్గర ఏమైనా
వధించబడాలంటే ఎటువంటి పొట్టేళ్ళు? మచ్చలున్నవి, పొడుగులున్నవి, చెప్పండి, వ్యాధి కలిగినవి, రోగం కలిగినవి, అటువంటి పొట్టేళ్ళు అక్కడ అర్పించబడ్డానికి లేదు. ఏ పొట్టేళ్ళట? ప్రతిష్ఠింపబడిన పొట్టేలు. ఇక్కడ 3 చూసాం. మొదటిది వధింపబడిన పొట్టేలు, రెండోది అప్పగింపబడిన లేక పట్టబడిన పొట్టేలు, మూడోది ప్రతిష్ఠింపబడినటువంటి పొట్టేలు. ఈ ప్రతిష్ఠింపబడినటువంటి పొట్టేలు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9:19. ఏమిటి ప్రతిష్టత? చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 9:19. చదువునా? 18-19 చదవండి. ఇందుచేత మొదటి నిబంధన కూడా, అదిగో చూడండి, రక్తము లేకుండా, ఎరుపు రంగు రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడాలి. అంటే ప్రతిష్ఠింపబడింది రక్తంతోనే. ధర్మశాస్త్ర ప్రకారము చూడండి, ప్రతి ఆజ్ఞను ప్రజలకు చెప్పిన తర్వాత, చూడండి, నెంబర్ 1 నీళ్లతోనూ, గొర్రెబొచ్చు, హిస్సోపు 2 వాడాడు. చూడనా, కోడిల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని, నిబంధన రక్తం ఇది. ఏ రక్తం ఇది? ఏ రక్తం ఇది? ప్రతిష్ఠింపబడిన పొట్టేళ్ళు రక్తం. చూడండి, దాన్ని వధించినప్పుడు 4 మీద జల్లాడు. నంబర్ 1 ప్రజల మీద ప్రోక్షించాడు, గ్రంథం మీద ప్రోక్షించాడు, గుడారం మీద ప్రోక్షించాడు, సేవా పాత్రల మీద ప్రోక్షించాడు. చూసారా? కిందన చదువుతారు ఒకసారి. మరి చెప్పిన తర్వాత గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించి, గుడారము మీదను సేవా పాత్రల మీదను ప్రోక్షించెను. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదని సమానంగా చెప్పారు. రైట్, ఇక్కడ వినండి నా మాట. ప్రతిష్ఠింపబడిన పొట్టేళ్ళు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట. దేవుడట నిబంధనను ప్రతిష్ఠించాడు. ఎటువంటి నిబంధన? నీకు నాకు ఒక నిబంధన దయచేశాడు దేవుడు. అది ఏ నిబంధన అంటే రక్తపు నిబంధన. ఏంటట? రక్తపు నిబంధన. ఇక్కడ ఆ రక్తము చమరడానికి ఆయన ఉపయోగించినటువంటి సాధనాలు ఏంటి? మొదటిది నీళ్లు, రెండు ఉపయోగించాడు. మొదటి గొర్రెబొచ్చు, అదే పొట్టేలు యొక్క తోలు. అమ్మ వింటున్నారా? గొర్రెబొచ్చుతో పాటు హిస్సోపు, అందులో ఒకటి ఏంటంటే గొర్రెబొచ్చుతో పాటు ఆ రక్తం. ఏ రక్తం? కోడెలు, మేకలు రక్తం తీసుకొని వచ్చి ఆది గ్రంథం మీద ప్రజల మీద ప్రోక్షించి, గుడారం మీద ప్రోక్షించి, సేవా పాత్రల మీద ప్రోక్షిస్తూ వచ్చాడు. ఇక్కడ నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, ప్రతిష్ఠింపబడినావా లేదని చూస్తాడు. దేవుడు దేన్ని ప్రోక్షించాడు? రక్తాన్ని. దేని మీద? మొదటిది గ్రంథం, రెండోది ప్రజలు, మూడోది గుడారం, 4 ఈ 4 చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1 గ్రంథం ఏది? వాక్యము. నెంబర్ 2 ప్రజలు ఎవరు? మనం, అనగా విశ్వాసం. నెంబర్ 3 గుడారం అంటే దేవుని మందిరం. 4 సేవ వస్తువులు అంటే దేవుని ఉపకరణాలన్నీ కూడా. మీకు అర్థమైందా? ఈ 4 మీద ఏమిటట? ఇవి ప్రతిష్ఠింపబడాలి ఎప్పుడు కూడా దేవునికి. గుర్తుంచుకోండి. అందుకే దేవాదేవుడు అంటాడు, నీ వాక్యమే సత్యము. చెప్పండి, నీ వాక్యములు వారిని సత్యములో వారిని చూడండి, యోహాను సువార్త చదవండి 17వ అధ్యాయము 19వ వచనం. 17-19వ వచనం. వారిని సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠిత ఎక్కడ చేసుకున్నాడు? ఇప్పుడు ఇది నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు? అక్కడ చేసుకున్నాడు. ఎక్కడ? మళ్ళీ వధింపబడిన పొట్టేల దగ్గర ప్రతిష్ఠింపబడ్డాడు, అప్పగింపబడినప్పుడు ప్రతిష్ఠింపబడ్డాడు, ఎక్కడ కూడా ప్రతిష్ఠింపబడ్డాడు. ప్రతిష్ఠింపబడినటువంటి ఈ పొట్టేల రక్తము తీసుకొచ్చి మోషే ఏం చేశాడు? గ్రంథం మీద, గుడారం మీద, ప్రజల మీద, సేవా ఉపకరణాలన్నింటి మీద చేస్తున్నాడు. అందులో మొదటి ధర్మశాస్త్రం దేవుని వాక్యంలో ప్రతిష్ఠత. నెంబర్ 2 ఏంటంట? ప్రజల మీద దేవుని రక్తాన్ని ఎందుకు రక్తంతో ప్రతిష్ఠించాడు? ఎందుకు ప్రతిష్ఠించాడు ప్రజలని? రక్తం ఎందుకు వారి మీద కురిపించాలా, ప్రోక్షించాలా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం వాళ్ళు.
తన స్వకీయ సంపాద్యం, నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను. మూడోది ఏంటి? గుడారం. అర్థమైందా? పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలో చాలా జాగ్రత్తగా. నాలుగోది సేవ. ప్రతి ఉపకరణము, ప్రతిదీ కూడా ప్రతిష్ఠించాడు దేవుడు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోలు ఆ గుడారం మీద కప్పబడుతూ ఉండగా, ఆ తోలు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిదీ కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. మీకు అర్థమవుతుందా? దేవుని ఉపకరణాలు ప్రతిష్ఠింపబడాలి, గ్రంథము ప్రతిష్ఠింపబడాలి, విశ్వాసులు, ప్రజలు. ఈ నాలుగు ఆత్మ సంబంధమైన. నెంబర్ 1 నేను ఇలా చెప్తాను. సత్యము అంటే వాక్యం అంటే దేవుని మాట. అంటే మొట్టమొదటి మనం ప్రతిష్ఠింపబడ్డానికి మొదటి గుర్తు ఏంటంటే మన మాటలు. నెంబర్ 2 ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రజలు. ఏవి ప్రజలు? నీవే ప్రతిష్ఠింపబడిన వాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? నీవే ప్రతిష్ఠింపబడ్డావంటే అర్థం ఏంటి? సెపరేట్. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి. ఇంకా నువ్వు ఇంకొక చేయడానికి, దేవుని పని కాకుండా ఇంకోటి చేయడానికి, వేరే పనులు చేయడానికి లేవు. మూడోది ఏంటి? గుడారం. ఏ గుడారం ఇది? అరే గుడారం చూడండి. ఆ గుడారము కొరింథీయులకు రాసిన పత్రిక. మీకు అందుకే అన్ని చెప్పడానికి సమయం లేదని నేను దాటిపోతున్నాను. చూడండి 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ వచనం. భూమి మీద మన గుడారము ఈ నివాసం శిథిలం పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడని నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. మన నివాసం ఏది? మన ఇల్లు. ఆయన కట్టబడుతున్న ఈ ఇల్లు, ఇదే మనం దేవుని ఆలయం. ఇది కూడా నా రక్తముతో ప్రతిష్ఠించాడు. తర్వాత 4వది ఏంటి? వస్తువులు ఏంటి చెప్పండి? సేవ వస్తువులు ఏంటి? నీ దేహములో ఉన్న ప్రతి యవనము, చెప్పండి, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము నీతికి సాధనములుగా ఉపయోగపడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వారలారా, ఒకవేళ ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నీ మాట ప్రతిష్ఠింపబడాలి, నువ్వే ప్రతిష్ఠితగా మారిపోవాలి. చెప్పండి. నీ శరీరమే ప్రతిష్ఠితగా ఉండాలి. చెప్పండి. 4వది నీ ఉపకరణాలు అంటే నీ అవయవాలు ప్రతిదీ దేవుని పనికే ఉపయోగపడాలి. అది ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేళ్ళు తోలు మనకు జ్ఞాపకం. అందుచేత ఎవరైతే ప్రతిష్ఠింపబడతారో, ఎవరైతే తమను అప్పగించుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు వధించబడతారో వారు ప్రత్యక్ష గుడారము మీద ఉన్నటువంటి పొట్టేలు తోలు, రక్తముతో కడగని పొట్టేలు తోలుగా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈరోజు దేవుని కొరకు దినదినము ఏమంటున్నట? చెప్పండి. దినదినము చనిపోవచ్చున్నాను. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఈరోజు నా జీవితంలో ప్రభు కొరకు ప్రతి క్షణము, ప్రతిరోజు కూడా మనము దినదినము శరీరం రీతిగా మనం చనిపోతే ఆత్మరూపంగా ఏమవుతాం? బ్రతుకుతాం. కాబట్టి దేవుని కొరకు వధింపబడిన గొర్రె పిల్లను చూసాం, అప్పగింపబడిన లేదా పట్టబడిన గొర్రె పిల్లను లేదా పొట్టేళ్ళు చూసాం. 3వది ప్రతిష్ఠింపబడిన పొట్టేళ్ళు చూసాం. అట్టి రీతిగా దేవాది దేవుడు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోలుగా నన్ను మనందరినీ కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3 చెప్పాను కదా. నెంబర్ 1 3వ స్థానం. నెంబర్ 2 మర్మముగా ఉంది. ఇప్పుడు చెప్పండి మూడోది ఏంటో? మూడోది ఏంటి చెప్పండి? చెప్తారా? మొదటిది 3వ స్థానం. గమనించండి. వచ్చాడా యేసు ప్రభు? నెంబర్ 1. నెంబర్ 2 మర్మంగా ఉన్నాడా యేసు ప్రభు దగ్గర? జగత్ పునాది. 3వది ఏంటో తెలుసా? చెప్పండి. వధింపబడాలన్నా, అప్పగింపబడాలన్నా, ప్రతిష్ఠింపబడాలన్నా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఒకే ఒక్కటి చేశాడు. ఏంటో చెప్పండి? ఆయన వధకు తేబడిన గొర్రె పిల్లల మౌనముగా ఉన్నాడు. అప్పుడే మన జీవితంలో ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలుగా మార్చబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.